ప్రణాళిక ఉండాలి. అప్పుడే ఏదైనా కాగలుగుతాడు. కానీ గవర్నమెంటు ప్రైవేటు అది చాలా తప్పని నేను. అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, అయినా కూడా ప్రైవేట్ సంస్థల మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరి ఇది ఎంతమంది న్యాయం అంటారు? ఇది రాజకీయ నాయకులు వాళ్ళే ఉన్నాయి ఈ స్కూల్ అని ప్రైవేటీకరణకు ప్రోత్సహిస్తారు. సదుపాయాలు కరెక్ట్ చేయమని చెప్పండి. ఇప్పుడు నెంబర్ 1 10th చూడు, తెలంగాణలో చూడు, ఆంధ్రలో చూడు, నెంబర్ 1 వచ్చాయి. జిల్లా స్థాయిలో వచ్చాయి గవర్నమెంట్. అక్కడ ప్రైవేట్ వాళ్ళు ఓన్లీ పేపర్ యాడ్ ఇచ్చుకుని అక్కడక్కడ 4-5 వచ్చాయి. మేమే నెంబర్ 1 అని రోజు యాడ్ వేస్తున్నాం. అవునా కదా? అంటే ఆకర్షించడానికి. మా కాలేజీకి వస్తే పిల్లలు చదువుతారు బాగా, ఇక మేము ఇంత చదివించాము. మొత్తం అన్ని సెంటర్లు కలిపి 100 మంది వచ్చారు. నేనేమంటున్నానంటే ఇన్ని సెంటర్లు ఉన్నాయి కదా ప్రైవేట్ 100 వచ్చారు. మీరు నెంబర్ 1 అని చెప్పుకుంటున్నాడు తప్ప, అంటే డబ్బు మేము ఆకర్షించాలి జనాలు. ఇక అబ్బా ఇంకా నెంబర్ 1 వచ్చారు కదా, మన పిల్లల్ని అక్కడైతే మనం అప్పులు చేసి భూములన్నీ చదివిస్తున్నాం. అంటే వాళ్ళ చదువులకు కూడా అంత అయ్యి ఉండదు. ఎల్కేజీకే ₹1,00,000 అవుతుంది. మరి తల్లిదండ్రులు ఆలోచించారంటారా? ఓటేసేటప్పుడు సామాన్యుడు ఆలోచించాలా. అరే మాకు ఏది ఫ్రీ ఇస్తున్నావు, మేము అనుకున్నది కాదు ఫ్రీ, మాకు అవసరం ఉన్నది ఫ్రీ ఇవ్వండి. మీకు ఏదో నచ్చింది కరెంటు ఏదో బస్సులో అవి ఇస్తున్నావు, అదంతా కాదు. ఇప్పుడు రైతుకి ఇస్తున్నాడు 6,000 7,000, అవి కాదు. ఆ రైతుకు పండించే పంటకి ఇవ్వమని చెప్పాలి. నేను ఒకటేమంటా, BMW కారు కొంటే వర్షం పడని ఏం పడని ₹1,00,000 తగ్గదు. మరి అదే టమాటా రేట్ ఎందుకు తగ్గుతుంది సామాన్యుడు? అవునా కాదు? అట్లెందుకు అవుతుంది? జనాలు ఎందుకు ఆలోచించట్లేదు? నేనేమంటున్నా, మన జీతాలు సామాన్యుని జీతాలు పెరగడానికి వచ్చేటాకల్లా ఇప్పుడు ప్రైవేట్లో సంస్థలు మన జీతాలే పెంచట్లేదు, గవర్నమెంట్లో సంవత్సరానికి ఇంత ఇంక్రిమెంట్. నేనేమంటున్నానంటే గవర్నమెంట్కు ఒకటి, ప్రైవేటు కార్మికునికి ఒకటి అని ఏదైనా రైతు బజార్లో పోస్టర్లు వేస్తుర్రా, షాపింగ్ మాల్లో పోస్టర్లు వేస్తుర్రా? అలాంటివి ఏమన్నా ఉన్నాయా? వ్యత్యాసం ఏమైనా కనబడుతుందా? మరి ఎందుకు పెంచట్లేదు? గవర్నమెంట్ ఆఫీసర్లు పెంచినప్పుడు ప్రైవేట్ సంస్థకి ఎందుకు పెంచట్లేదు? వాళ్ళని ఎందుకు హింసిస్తున్నారు? అవునా కాదు? ఇది ఎప్పుడన్నా రైతు బజార్లో పోతే ఇది గవర్నమెంట్ వాళ్ళు ₹150 కిలో టమాటా, ఇది కార్మికునికి ₹10 టమాటా అని ఎక్కడ రాసింది ఉందా? మరి ఎందుకు వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు? ఇది అధికారులది, రాజకీయ నాయకులది దురుద్దేశం తప్ప ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు. ప్రజలు అనేది మేలుకునాలి. ఎప్పుడైనా కానీ ప్రజలు ఆలోచించి నాయకుడిని ఎంచుకునాలని నేను అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.